అహంకారం పతనానికి కారణం, వినయం సమున్నత శిఖరాలను ఎక్కిస్తుంది. భాగవతాన్ని తెలుగులో వ్రాయాలని సంకల్పించిన మహావ్యక్తి పోతన తనలోని అహంకారాన్ని సమూలంగా దులిపివేసుకుని వినయాన్ని ప్రోది చేసుకుని చదువుల తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, బ్రహ్మదేవుని ఇల్లాలా, సముద్రంలో జలం ఎంత ఉంటుందో నీలో దయ అంత ఉంటుంది. కనుక నా విన్నపం విఫలం కాదనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను పుట్టలో పుట్టినవాడను కాదు. అలా పుట్టిన వాల్మీకి శ్రీమద్ రామాయణం రచించాడు. రెల్లు తోటలో పుట్టిన కుమారస్వామిని కాదు. ఆయన మహాసారస్వత నిర్మాత. ఓడలో పయనించి ద్వీపం చేరుకున్న పరాశరుని దయచేత అక్కడ ఉదయించిన వ్యాసుడనూ కాను. కాళీమాతను పూజించిన కవికుల గురువు కాళిదాసుడను కూడా కాను. అయినా పురాణ రచనకు పూనుకున్నాను. ఇక మీద ఏ విధంగా నడుచుకోవాలో ఆ మార్గాన్ని నీవు నాకు అనుగ్రహించు. నీవు అమ్మవు కదా, నాకు చేయూతనివ్వడం మానకు తల్లి. అమ్మా, నేను నిన్నే నమ్ముకున్నాను.